నవ్వదు సూసైడ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అసలు మృతురాలు ఎందుకు సూసైడ్ చేసుకుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న ఉదయం వరకు అల్లుడు మంచివాడు అన్న అమ్మాయి తండ్రి ఇప్పుడు మాట మార్చాడు. మొదట తన కూతురికి పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. కానీ నిన్న సాయంత్రం అయ్యేసరికి అల్లుడికి డ్రగ్స్ అలవాటు ఉందని, ఇవన్నీ తమతో చెప్పుకోలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి అంటున్నాడు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు మృతురాలి కాల్ డేటా, పోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నెలల కిందటికే ఎంగేజ్మెంట్ అయింది. అంతా బాగా ఇష్టప్రకారంగా అయింది. మళ్ళీ 2 నెలల నుంచి అంతా అల్లుడు వాళ్ళు అంతా లోపరంగా అంతా ఓకే బాగున్నారు. 3-4 ఈ 8వ నెలలో 3-4 మ్యారేజ్ పెట్టుకునింది పాపది. పెట్టుకున్నాము మ్యారేజ్, దాంతో అంతా ఓకే. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా 3-4 అయిపోయింది మ్యారేజ్. తెల్లారుదంగా 5 గంటలకు అయిపోయింది. 5 గంటలకు మ్యారేజ్ అయిపోయి మళ్ళీ సాయంత్రం ఈడికి వచ్చేసి 4-4:30 5 గంటలకు ఇంటికి వచ్చినాము. 4-5 గంటలకి ఇట్లా అంటే వాళ్ళు ఇంటికి వచ్చినారు. నేను వేరే ప్రోగ్రామ్ లో ఉండా. మళ్ళీ వచ్చేసి పాప వండుకొనేసి మన పాప వాళ్ళు వచ్చినాడు. బుకే ఏదో అన్ని తీసుకొని వచ్చినాడంట. ఆ బుకేలో ఏదో డ్రగ్స్ అట్లకి అంతా అలవాట్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి పాప నాతో చెప్పలేక, అనుభవించలేక ఆ పాప సూసైడ్ చేసుకుంది. నాకు చెప్పుకోలేక, నాకు చెప్పిందా కూడా నా కూతురు కంటే ఇట్లా నా కొడుకులు వేస్ట్, నా కొడుకుల కంటే వేస్ట్ఫుల్ నా కొడుకులు ఇట్లా ప్రపంచంలో కోటంటే నా కొడుకులు ఇట్లా, నా కొడుకులంతా ఒక ఆడపిల్లలే తండ్రుల్ని. నిన్న మ్యారేజ్ అయిపోయి నిన్న పొద్దున్నే 4-4:30 నుంచి 5 గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయేసి ఇంకా కళ్యాణ మంటపం నుంచి ఒడిబియ్యం కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిబియ్యం కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు. 4-4:30కి ఇక్కడ మన ఇంటికి వచ్చినారు. సరే మళ్ళీ ఇంకా ఇంటికాడికి వచ్చినాక వాళ్ళు పాప గారు అంతా రెస్ట్ తీసుకొని కొంచెంసేపు ఉన్నారు. మళ్ళీ ఒక 5-6-7 గంటలకి ఆ టైంలో మాట్లాడి సరే మా ఇట్లా అని పాప వండుకొని ఇట్లా నాకు ఇష్టం లేదు అది ఇది అని. మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు, అంతే నీకు ఇష్టప్రకారంగా కదా చేయండి అంటే ఇంకా సరేలే అని చెప్పనేసి మళ్ళీ పాప ఏం మాట్లాడాల. అనంతపురంలో వధువు ఆత్మహత్య కేసుకు సంబంధించి తండ్రి స్టేట్మెంట్ ఈ కేసు కీలకంగా మారబోతుందంటున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ అనంతపురం నుండి సిద్ధంగా ఉన్నారు. యోగానంద్. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో నిన్న అయితే గత పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకుందో నవ్వదు కథ ఇప్పటికి ఇంకా కేసు మిస్టరీగా మారని చెప్పొచ్చు. ఆత్మహత్య చేసుకోవడం గల ప్రధాన కారణాలు ఏంటి అంటే పెళ్లి రోజు, ఎందుకంటే పెళ్లి ఉదయం జరిగింది 5 గంటలకు, సాయంత్రం 6-7 మధ్యలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం గల కేవలం 24 అవర్స్ గడవక ముందే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, కేవలం ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడారు, సాయంత్రం 4-5 గంటలకి అయితే కర్ణాటక బాగేపల్లి నుంచి వరుడు ఇంటి నుంచి కూడా ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత 6 గంటల మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడారని చెప్తున్నారు. ఆ ఫ్రెండ్స్ ఏం మాట్లాడారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశం, ముఖ్యంగా ఫోన్ డేటాలో ఏముంది, ఫోన్లో ఏమైనా డేటా ఉందా, ఏమైనా కాల్స్ వచ్చాయా అనేది కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఆ తండ్రి నిన్న ఉదయం వరకు కూడా అల్లుడు ఎంతో మంచివాడు అన్నట్టు చెప్పిన తండ్రి ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి, మధ్యాహ్నం అయ్యేసరికి పూర్తిగా మాట మార్చాడు. అల్లుడు 420 విధవా డ్రగ్స్ వాడదా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో అల్లుడి ఫ్యామిలీ కూడా ఒక విధంగా నిర్ఘాంతపోయినట్టు తెలుస్తోంది. అయితే అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అల్లుడి ఫ్యామిలీ తమ స్వస్థలం కర్ణాటకకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కేసులో ప్రధానంగా ఎందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అన్నది కూడా ఇంకా బయట రావాల్సి ఉంది. ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమొస్తున్నది కూడా మనకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పోస్ట్ మార్టంలో ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పోస్ట్ మార్టంలో ఎలా చనిపోయింది అనే డీటెయిల్స్ వస్తే, అదేవిధంగా కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో కాల్ డేటా రికార్డింగ్ మొత్తం వస్తే మాత్రమే ఎంత కేసులో చిక్కుముళ్ళు వీడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రాథమికంగా అయితే కూడా ఇది ఆత్మహత్యగా, మొదట ఫిర్యాదులో ఆత్మహత్య, మాకు ఎవరి మీద అనుమానం లేని రాయించిన తండ్రి ఆ తర్వాత మాట మార్చడంతో ఇప్పుడు ఏం జరుగుతున్నది కూడా ఆసక్తిగా మనం చెప్పొచ్చు. ప్రసూన. యోగానంద్, అయితే నిన్న ఉరి వేసుకునే సమయంలో కొద్దిసేపటి క్రితం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కలిసారు. అందులో ఒక యువకుడు 4 అమ్మాయిలు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆ అరగంటలో ఏం జరిగింది, ఆ అరగంట తర్వాతే కూడా వధువు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు వచ్చారు, ఏం మాట్లాడడం జరిగింది, దానికి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా?
ప్రసూన అయితే నిన్న సాయంత్రం 5 గంటలకి మొన్న సాయంత్రం 5 గంటలకి ఆ పెళ్లి ఇంటి నుంచి అయితే వరుడు బాగేపల్లిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కూడా ఈయన సాయంత్రం మొన్న సాయంత్రం 5 గంటలకు కూడా వాళ్ళు ఇంటికి వచ్చారు తెలుస్తుంది. ఆ 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో కొంతమంది ఫ్రెండ్స్ తో అమ్మాయి మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సుమారుగా 9 మంది అబ్బాయిలు, ఒక్క అమ్మాయి మాత్రమే వచ్చేట్టు మనకు సమాచారం అందుతుంది. వాళ్ళతో మళ్ళీ పక్కకు వెళ్ళి దూరంగా మాట్లాడేది తెలుస్తుంది. ఆ దూరంగా వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, వాళ్ళు వెళ్ళిన అరగంటకే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం, సుమారు గంట సేపు కన్వర్సేషన్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ గంట సేపు జరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్ళి, ఆమె రూమ్ లోకి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి తలుపు గడియ బిగించుకొని ఆ చీరతో ఆత్మహత్య ఉరి వేసుకోవడం కూడా చూస్తూ ఉంటే, ఆ గంట సేపు ఫ్రెండ్స్ తో కన్వర్సేషన్ ఏం జరిగింది అన్నది కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ కేసులో ముఖ్యంగా అయితే ఫోన్ డేటాలో ఆ అమ్మాయి ఐఫోన్ లాక్ కూడా చేంజ్ చేసుకోవడం తెలుస్తుంది. ఆ లాక్ వస్తే మాత్రమే మనకి మిగతా విషయాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు లాక్ గా రాలేదు. ఫోన్ డేటా రికార్డింగ్ వస్తే మాత్రం ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది, లేదా ఎప్పుడు మాట్లాడింది అనే విషయాలు పూర్తి స్థాయిలో వస్తే కన్నా ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేస్తే ఈ తదుపరి దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు తండ్రి కూడా ఒకసారి మంచోడు, మరొకసారి నా అల్లుడు 420 డ్రగ్స్ అని చెప్పడం కూడా, అదేవిధంగా ఆ తల్లి అయితే మాత్రం మంచివాడు, మా అల్లుడు అమ్మాయికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నడుచుకునేవాడు అంటూ కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ కేసులో చిక్కుములుగా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ అమ్మాయి పెళ్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత అరగంట తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆ ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడింది, ఇవన్నీ కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇవాళ రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, అదే కాల్ రికార్డ్ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తులో అవకాశం కనిపిస్తుంది. ప్రసూన, యోగానంద్, మనం ఫొటోస్ కానీ విజువల్స్ కానీ చూసినట్లయితే వధువు ముఖంలో ఎక్కడ కూడా సంతోషం అనేది లేదు. అంటే బలవంతంగా వివాహం చేయడం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుంది అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆ విధంగా ఏమైనా జరుగుంటుందంటారా? ఇప్పటికైతే 2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఆ 2 నెలల క్రితం నుంచి కూడా వీళ్ళు ఫోన్ లో కన్వర్సేషన్ కానీ కలిసి షాపింగ్ వెళ్ళడం కూడా చేశారు. అంటే ఇద్దరి మధ్య కూడా ఇష్టం లేకున్నా కూడా ఈ 2 నెలల్లో ఎక్కడో చెప్పొచ్చు ఎక్కడైతే, ఎందుకంటే ఈ 2 నెలల గ్యాప్ లో ఒక అమ్మాయి తన ఫీలింగ్స్ కానీ కాబోయే భర్త కానీ తల్లిదండ్రులకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఈ 2 నెలల్లో ఎక్కడా కూడా పొరపచ్చాలు వచ్చేట్టు కనిపించలేదు. పెళ్లి కూడా బాగా గ్రాండ్ గా జరిగింది. తాళి పడిన తర్వాత ఈ అమ్మాయి డల్ అయిందంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న విషయం పరిస్థితి కనిపిస్తుంది. తమ చిన్నమ్మ కానీ అమ్మ కూడా ఇదే విషయం చూసి తాళి కట్టే వరకు బాగుంది, తాళి పడిన తర్వాత ఎందుకో దిగాలుగా కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా దిగాలుగానే ఉంది. ఆ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కూడా దిగాలుగా ఉంది. అయితే ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇంతవరకు కూడా ఒక్క కాల్ కూడా చేయలేదు మాకు. అంటే ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా పెళ్లికి 10 మంది వచ్చారు, కానీ చనిపోయే విషయం తెలిసే ఉంటుంది, మీడియా ముఖంగా కానీ వేరే ముఖంగా తెలిసే ఉంటుంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఆమెకు ఎందుకు ఫోన్ చేయలేదు. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఎవరు కూడా కాంటాక్ట్ కాలేదు మాకు. అంటే ఈ ఫ్రెండ్స్ ఏమైనా చేసి ఉంటారా అనేది కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏం చెప్పిపోయారు, వాళ్ళు పోయేటప్పుడు ఏం మాట్లాడి వెళ్ళారు అనేది కూడా మనకి కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆ ఫ్రెండ్స్ ని మేము ఎంక్వైరీకి పిలుస్తారా లేదా అనేది కూడా, ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ పెళ్లికి వచ్చి మాట్లాడిపోయారు, కానీ కాల్లో ఏమైనా మాట్లాడారా అనేది కూడా మొబైల్ డేటా ఆధారంగా కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ కాల్ డేటా వస్తే మాత్రమే ఈ కేసు చిక్కుములన్నీ కూడా వీడే అవకాశం కనిపిస్తుంది. ప్రసూన, యోగానంద్ తండ్రి ఫస్ట్ అల్లుడు మంచివాడు, తర్వాత మంచివాడు కాదు అని మాటలు మార్చడం ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా మొదట చూసుకుంటే తల్లి కానీ చిన్నమ్మ కానీ లేదా ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా అల్లుడు మంచివాడు, మా అల్లుడికి మా అమ్మాయికి ఎలా చెప్తే అలా వినేవాడు, ఈ 2 months లో కూడా అదేవిధంగా ఆమెకు ఎలా పెళ్లి చేసుకోవాలని ఉందో అలాగే ఆ అబ్బాయి కూడా బిహేవ్ చేశాడంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ అల్లుడికి ఉదయం 12 గంటల వరకు కూడా ఎక్కడ అల్లుడి మీద కంప్లైంట్స్ ఇవ్వలేదు. ఇటు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఫిర్యాదులు కూడా ఎక్కడ మాకు ఎవరి మీద అనుమానం లేదంటూ కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బయట కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా అదే చెప్పాడు, మాకు అమ్మాయి పెళ్లి ఇష్టం నేను చెప్పింది కానీ ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు, మేము చనిపోతుంది అనుకోలేదు అంటూ కూడా చెప్పిన సందర్భం ఉంది. ఆ తర్వాత 2-3 గంటల సమయంలో అతను పూర్తిగా మాట మార్చిన పరిస్థితి. ఏదైతే పోస్ట్ మార్టం కి బాడీ అవుతున్న సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ నా అల్లుడు 420 డ్రగ్స్ వాడతాడు ఇవన్నీ చెప్తున్న సందర్భం చూస్తే మన అనుమానాలు తావిస్తుంది అన్నది కూడా. ఎందుకంటే తండ్రి నిలకడ లేని మాటలతో పోలీసులు ఇక్కడ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసినా తెలుస్తుంది. ప్రసూన, అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాథమిక నివేదిక కానీ ఇటు కాల్ రికార్డింగ్ కూడా వస్తే మాత్రమే ఈ కేసులో అన్ని చిక్కుముళ్ళు వీడతాయని కనిపిస్తుంది. ప్రసూన, థ్యాంక్ యూ యోగానంద్.